హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? చూడండి, మళ్ళీ స్టాండ్స్ అన్నీ ఎండలు కొంచెం బాగా ఎక్కువ ఉన్నాయి కదా, అందుకని ఈవినింగ్ వాటరింగ్ చేస్తున్నానండి. ప్రతి మొక్కకి తడిచేటట్టు మనం ఒక కుండీల్లోనే కాకుండా పైనుంచి తడిచేటట్టు పెట్టాలన్నమాట. పెట్టినప్పుడు వాటి మీద ఉన్న వేడి కానీ డస్ట్ కానీ మొత్తం అంతా నీట్గా అయిపోతుంది. వాటికి హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. మొక్కలు కూడా చూస్తానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. చూడండి, సన్ సెట్టింగ్ అయిపోతుంది. అవన్నీ చూస్తానికే నేను మార్నింగ్ ఈవినింగ్ కానీ ఎక్కువ ఈ టైమింగ్స్లోనే వస్తుంటాను. చూడండి ఎంత గిడ్డుందో చూడండి. మొక్కలైతే బలంగా రావట్లేదు కానీ మనం పెట్టిన వాటర్కి వాటికి చెత్త బాగా పేరుకుంటుందండి. ఇవన్నీ తీసేస్తున్నాం ఎప్పటికప్పుడు. తీసి వాటర్ పెడుతూనే గుంజుతుంటే తొందరగా వచ్చేస్తున్నాయి. మీరు కూడా అలాగే చేయండి. వాటర్ పెట్టి ఆరిపోతే మాత్రం ఎండకు మళ్ళీ బిగుసుకుపోతున్నాయి మొత్తం అన్నీ. ఇంత ఎండల్లో కూడా ఒక మందార పూలు పూసినాయి, ఒక్కొక్క మందార పువ్వు పూసింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. మనం ఎక్కడికక్కడ మన హ్యాంగింగ్ పాట్స్ ఉంటాయి కదా, మనం ఇంకా మొక్కలు పెట్టకపోతే హ్యాంగింగ్ పాట్స్ మధ్య మధ్యలో తగిలిచ్చేసుకొని చూడండి అట్లా వాటర్ పెట్టుకుంటూ మొత్తం అంతా తీస్తున్నాను. ఎంత బకెట్లు వస్తుందండి, ఉండటానికి కొంచెమే కానీ బకెట్లు వస్తుంది. ఎంత ఎంత వస్తుందో చూడండి. ఇంకా మనకి తెలియకుండానే మనకి కొన్ని మొక్కలు వస్తుంటాయి, గంగబెళ్ళ కూర, తోటకూర, ఇలాంటివన్నీ వస్తుంటాయి. వాటికి కూడా కొంచెం మనకు ఉపయోగం ఉంటుంది. అవి మనం వాడుకోవటానికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆకుకూరలు ఇంటి ముందు ఎండలకి రావు, వచ్చినా కూడా అన్ని రకాలు వేసి పెంచుతారు కాబట్టి మనం ఇళ్ళ ముందు కొనట్లేదు కదా. ఇట్లా వచ్చినప్పుడు ఆకుకూరలు మనం జాగ్రత్తగా కొంచెం కొంచెం వచ్చినా సరే మనం తీసుకొని వంట చేసుకోవటానికి, ఏదైనా కూరల్లో కలుపుకొని చేసుకోవటానికి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇంకా రోజియా చాలా ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఎండలకి మాత్రం కొన్ని ఎండాకాలం బాగా పూస్తాయండి. ఈ సున్నితంగా ఉన్నాయి గులాబీలు ఇలాంటివన్నీ మాత్రము పోతాయి. ఇది కూడా చాలా బాగుంది చూడండి.